నైరుతి పవనాలు ఏదైతున్నాయో ఆ నైరుతి పవనాలు సాధారణ వర్షపాతం కంటే 17% అధికంగా నమోదైంది. నెంబర్ 1. నెంబర్ 2, ఈశాన్య ఋతుపవనాలు ఏదైతే ఉన్నాయో యాసంగి పంటకి సంబంధించిన ఓకేనమ్మా ఆ యాసంగి పంటకి సంబంధించిన ఏదైతే వర్షపాతం నమోదు ఏదైతే ఉందో అది -53% రుణాత్మకం. సాధారణ వర్షపాతం కంటే ఆ కాలంలో సాధారణ వర్షపాతం కంటే -53 రుణాత్మకంగా వృద్ధి రేటు నమోదైంది. చాలా స్పష్టంగా మనకి తెలుస్తుంది. మూడోది ఏదైతే మనం చెప్పుకున్న శీతాకాలం ఏదైతే ఉందో ఆ శీతాకాలానికి సంబంధించిన ఆ యొక్క వింటర్ సీజన్కి సంబంధించింది అయితే -90%. ఓకేనా, ఆల్రెడీ అక్టోబర్లో మనం చెప్పుకున్నాం ప్రీవియస్ సెషన్లోనే చాలా స్పష్టంగా మనకి ఆ యొక్క ఒడుదుడుకులు హెచ్చు తగ్గులు అనేది మనకి కలిగి ఉన్నాయి అని చెప్పేసి. సో ఆ యొక్క వింటర్ సీజన్లో సాధారణ వర్షపాతం కంటే -90% వచ్చేసి మనకి నమోదైందన్న సంగతి క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది. అండ్ వేసవి పంటలో చూసుకుంటే వేసవి కాలంలో ధనాత్మకంగా 45% అనేది రికార్డ్ అయింది. ఇది అంటే ఏదైతే మనం చెప్పుకున్న కాలాల వారీగా. మరి ఓవరాల్గా ఎంత? ఓవరాల్గా చూసుకుంటే 8%